విహారీ, హర్ష ఇద్దరు కలిసి కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. 10 సంవత్సరాల నుంచి శకుంత హ్యాండ్‌ఓవర్‌లోనే ఈ కాంట్రాక్ట్ నడుస్తుంది అని ఇక ఈ విధంగా మాట్లాడుకున్న తర్వాత తన చేతెంబడి ఎందుకు నడుస్తుంది? ఈసారి కాంట్రాక్ట్ వేసి వేరే వాళ్ళకు ఈ ఛాన్స్ ఇద్దాం అని చెప్పేసి ఈ విధంగా విహారీ హర్షకు చెప్పిన తర్వాత ఆ సమయానికి వెంటనే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది ఎవరికైనా కదా సార్, ఒకవేళ మా అక్క కూడా కాంట్రాక్ట్ వేయొచ్చు కదా అని అన్న తర్వాత వై నాట్, ఎలా అయితేంది. ఆ రోజు ఇక క్రిష్ తీసుకొచ్చిన ఫుడ్ కూడా నాకు బాగా నచ్చింది, తనని కూడా కాంట్రాక్ట్ వేయమను చూద్దామని చెప్పేసి ఈ విధంగా విహారీ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇదిలాగా ఉండగా ఇక రౌడీలు కాస్త జ్యూస్ కని అక్కడికి బాబు దగ్గరికి వస్తారు. బాబు ఇదిగో సార్ జ్యూస్ అని అంటుండగా ఇక వద్దురా అని విధంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఆ రోజు మన అమ్మ చెప్పిన అక్కడ మొత్తం తగలబెట్టేశాం కదరా, ఇప్పుడు అది చచ్చిందా బతికిందా అనుకుంటూ రోడ్డు మీదకి వస్తారు. వీళ్ళేంటి ఇక హోటల్ గురించి మాట్లాడుకుంటున్నారంటే ఆ హోటల్ తగలబెట్టింది శకుంతలనా అనే విధంగా రౌడీల వెనుకాల ఇక క్రిష్ కూడా ఫాలో అవుతాడు. ఒక దగ్గర కూర్చుంటారు రౌడీలు. సిగరెట్ అంటు పెట్టుకుంటాడుగా, లైటర్ ఉండదు. లైటర్ కాస్త ఇక ఎవరి దగ్గర, క్రిష్ దగ్గర ఉంటుంది. ఆ క్రిష్ వెంటనే ఆ లైటర్ని కింద పడేసి వెళ్తూ ఉండగా ఆ సమయంలో క్రిష్ ముందుకొచ్చి సార్ జ్యూస్ అని అడుగుతుండగా జ్యూస్ అద్దు ఏమద్దు పోరా అని ఈ విధంగా అనేసరికి క్రిష్ ఆ లైటర్ని కావాలని వదిలేస్తాడు. అరే అదిగోరా అక్కడ లైటర్ ఉంది. అవును కదరా, లైటర్ అంటే గుర్తొచ్చింది, ఆ రోజు ఈ లైటర్ నాకు కనిపించలేదురా. అంటే ఈ లైటరు మనకు ఆ రోజు అక్కడ వెనుకులాడినా కనిపించలేదు కదరా. ఆ టిఫిన్ సెట్ను కాలబెట్టినప్పుడు అక్కడ ఇక మన అమ్మ చేతిలో కింద పడిపోయింది. ఇది ఎక్కడికి వెళ్ళిందో అనుకున్నా. ఓ ఇది రోడ్డు మీద పడిపోయిందారా, ఎలా అయితేంది, దొరికింది లేరా అని ఆ లైటర్ని తీసుకున్న తర్వాత అంటే వీళ్ళే మా హోటల్ని కాల్ చేశారా, ఈ విషయం మా అమ్మకు ఎలాగైనా చెప్పాలి అని గబగబా సిరి దగ్గరికి వెళ్తాడు. అమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు హర్ష. ఏంటిరా అని విధంగా సిరి బయటకు వస్తుంది. అమ్మ నా హోటల్ని తగలబెట్టింది ఎవరో కాదమ్మా, ఆ శకుంతల. ఇందాక రౌడీలు వాళ్ళ అనుమానంగా మాటలు విన్నాను. వాళ్ళు హోటల్ దగ్గర లైటర్ పడేశాము, ఇక లైటర్ దొరికిందిరా అనేసరికి నాకు అనుమానంతో వాళ్ళ వెనకాల ఫాలో అయ్యాను. కానీ వాళ్ళే మన హోటల్ని తగలబెట్టినట్టు తెలిసిందిరా. అంటే మన హోటల్ది తగలపెట్టింది ఆ శకుంతలనా? ఎక్కడున్నారా రౌడీలు? ఈరోజు వదిలిపెట్టనరా, వాళ్ళు నా చేతిలో చచ్చారు అని కోపంతో ఇక సిరి రౌడీల దగ్గరికి వెళ్ళి ఇక మహంకాళిలా మారిపోయి ఒక్కసారి ఉగ్ర రూపంలో వాళ్ళ తాట తీస్తూ జుట్టు పట్టి కొడుతూ ఉంటుంది. చెప్పరా, నా హోటల్ని తగలబెట్టింది ఎవరో చెప్పరా, తగలబెట్టమన్నది ఎవరో చెప్పరా అని విధంగా గట్టిగా అరుస్తూ కట్టెతో కొడుతూ ఉంటుంది. చెప్తాను మేడం, చెప్తాను వదిలే వదిలే అంటుండగా వదిలేనరా, కడుపుతో చెయ్యి పట్టుకొని రూపాయి కూడబెట్టుకుంటూ నేను అది హోటల్ని రన్నింగ్ చేసుకుంటూ ఉంటే మీరు నా హోటల్ని తగలబెట్టేస్తారా? ఆ శకుంతలను వదలను, శకుంతలతో మీరున్న మిమ్మల్ని వదలరా. ఈరోజు మీరందరూ కలిసి నా చేతిలో చచ్చారా. సహనంతో ఇన్ని రోజులు ఓపిక పట్టాను, కానీ నా ఓపికకు పరీక్ష పెట్టిన తర్వాత ఇక ఇలా ఈ సిరి ఊరుకోదురా. మీరు ఈరోజు నా చేతుల్లో చచ్చినట్టే. దండం పెడతాను, మేము కావాలని చెయ్యలేదు, మా అమ్మ చేయమంటే చేశాను. ఎందుకంటే మీ హోటల్లో ప్రతి ఒక్కటి బాగుందని జనాలు అనుకుంటూ ఉన్నారు, అందుకనే వదిలిపెట్టద్దని చెప్పేసి మా అమ్మగారు మీ హోటల్ని కాల్ చేశారు. ఆ శకుంతల ఎక్కడుందిరా అని అంటుండగా తను ఇంటి దగ్గర ఉంది అని ఈ విధంగా అన్న తర్వాత ఈలోపు వెంటనే ఇక హర్ష ఎలాగైనా కాంట్రాక్ట్ గురించి ఇక సిరక్కకు చెప్తే సిరక్క చాలా సంతోషపడుతుంది. సరే అయినా అక్కకు చెప్పడం ఎందుకు, అక్కకు సర్ప్రైజింగ్గా నేనే వేసి అక్కకు గిఫ్ట్గా ఇస్తే సరిపోతుంది కదా అని ఆలోచిస్తాడు. వెంటనే కొటేషన్ రాస్తాడు. కొటేషన్ అందరూ అంటే ఒక 10 మంది దాకా ఆ కాంట్రాక్ట్ కోసమని కొటేషన్ వేస్తారు. ఆ కొటేషన్లో సిరి పేరుతో ఇక హర్ష కొటేషన్ వేస్తాడు. ఇక ఎనీ టైంలో ఇప్పుడు ఈ 10 మంది తర్వాత ఈ కొటేషన్ వల్ల ఎవరికి ఆ కాంట్రాక్టు 10 సంవత్సరాల దాకా వాళ్ళ చేతికి హ్యాండ్ ఓవర్ చేయబడును అని విధంగా అన్న తర్వాత
ఆ సమయంలో తన అక్కకి గిఫ్ట్గా ఇవ్వాలి, తన ప్రాణాలు కాపాడి ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఇలా వర్క్ చేస్తున్నానంటే అది అక్క వల్లనే కదా అని చెప్పేసి తెలియకుండానే హర్ష కొటేషన్ రాసి వేసిన తర్వాత ఆ కొటేషన్ రివీల్ చేస్తాడు. ఆ సమయంలో విహారీ రివీల్ చేసిన తర్వాత అందులో ఫస్ట్ కొటేషన్ ఇక సిరి పేరు మీద వస్తుంది. వెంటనే హర్ష అనుకున్నట్టుగా ఇక తన అక్కకి ఇది మంచి గిఫ్ట్ ఇచ్చినట్టుగా అనుకుంటాడు. వెంటనే ఇక సిరికి వచ్చింది కొటేషన్ అని చెప్పేసి వెంటనే ఈ కాంట్రాక్ట్ తన చేతికి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నాం అని చెప్పేసి ఇక హర్ష చేతికి ఈ కాంట్రాక్ట్ బేసిక్ని ఇక మీ అక్క చేతుల మీదుగా రన్నింగ్ చేయమని చెప్పేసి ఇక విషెస్ చెప్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు ఈ విషయం అక్కకు తెలియదు సార్ నేను వేసింది, కానీ అక్క మాత్రం చాలా సంతోషంగా పడుతుంది. ఇక వెంటనే వెళ్ళు, ఆలస్యం ఎందుకు, తనకి వెళ్ళి మనం అనుకున్నట్టు కాంట్రాక్ట్ మన చేతికి వచ్చింది, ఇక దేవుడి దయవలని చెప్పేశాను. ఇక కనిపించిన దేవుడు కంటే మీరు ఈరోజు మమ్మల్ని ఆదుకుంటున్న చూసావా సార్ అనే విధంగా ఇక హర్ష అంటూ ఉంటాడు. పర్లేదు హర్ష, అన్ని రోజులు ఒక్కనాడు కూడా నేను ఎప్పుడు ఇంత హ్యాపీగా లేను, కానీ క్రిష్ మాత్రం చూస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్, వాడిని చూస్తూ ఉంటే ఆ మొహంలో సంతోషం, నా బాధంతా మర్చిపోయినట్టుగా అనిపిస్తుంది అని విధంగా విహారీ అంటూ ఉంటాడు. ఇదిలాగా ఉండగా శకుంతల దగ్గరికి ఉగ్ర రూపంతో ఇక సిరి వెళ్తుంది. ఏ శకుంతల అని గట్టిగా పిలుస్తుంది. ఏందే నోరు బాగా లెగుస్తూ ఉండది అని శకుంతల బయటకు వస్తుంది. నా హోటల్ని కాలబెట్టి ఏం తెలియనట్టు నువ్వు ఇలా నాతో డ్రామాలు చేసావా, వదిలిపెట్టను, ఈరోజు నిన్ను వదిలిపెట్టను. ఏందే బెదిరిస్తున్నావా? చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి ఏంటమ్మా ఆడపిల్లవు అయినా తనతో పెట్టుకోవడం ఏంటి, వడ్డీల శకుంతలంటేనే పేరు పోయింది కదా అని అంటుండగా ఇలాంటి ఆడదానికి మీరందరూ కలిసి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే దీని ఆటలు సాగుతున్నాయి. అందుకనే ఈ ఆటలకు ఫుల్ స్టాప్ పెట్టడానికే వచ్చాను. నా జోలికి రాకూడదు, నా బతికేదో నేను బతుకుతానని అన్నా కూడా కావాలని చెప్పేసి నా కడుపు మీద కొట్టిందాన్ని నేను వదిలిపెట్టను. సహనంకి పరీక్ష ఉంటుంది, ఆ పరీక్ష కాస్త హద్దు మీరితే ఇక ఒక్కొక్కసారి ఆ పరీక్షను కూడా ఎదుర్కొని ఢీకొని ఎదురుపడే స్థాయి కూడా వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నాకే పరీక్ష పెట్టింది, అయినా ఓర్చుకున్నాను. కడుపు మీద కొట్టినందుకు ఇక ఓర్చుకోలేను. అందుకనే ఈ శకుంతలకు గుణపాఠం చెప్పడానికే పోలీసులను తీసుకొచ్చాను. ఏంటి బెదిరిస్తున్నావా? పోలీస్ స్టేషన్ నాకు కొత్తేం కాదే, నువ్వు గట్టిగా అరిస్తే బెదిరిపోతా అనుకుంటున్నావా ఏంటి? లచ్చసార్లు పోలీస్ స్టేషన్ పోయొచ్చనే. అయినా ఇది నీకు చుట్టం కావచ్చు, కానీ ఇప్పుడు నేను పెట్టిన కేసు నీ చుట్టరికం కాదు, పర్మనెంట్గా జైల్లో ఉండడానికే నేను బలంగా కేసు పెట్టొచ్చాను అనే విధంగా సిరి మాట్లాడుతూ ఉంటుంది. ఈలోపు పోలీసులు వస్తారు. ఏంటి ఏంటి శకుంతల, ఇక సిరి తన హోటల్ని కాల్ చేసావట కదా, ఏంది ఆధారం ఉందా? ఆధారం లేదు నువ్వు నన్ను ఎలా అరెస్ట్ చేస్తావు అని విధంగా అంటుండగా ఆధారం ఉంది కాబట్టే నేను నీ పేరు మీద స్టేషన్లో కంప్లైంట్ చేశాను అని రౌడీలు మాట్లాడుకుంటుండగా వెంటనే రౌడీల నుంచి కొట్టి ఇక సిరి బయట పెడుతుంది కదా నిజం. అక్కడ రౌడీలు కొట్టినప్పుడు నిజాన్ని బయటపెట్టి ఇది కావాలని శకుంతల చేస్తుందని మీ హోటల్ని తగలబెట్టిన శకుంతలని వీడియో రికార్డ్ చేస్తుంది. అప్పుడు లక్ష్మి పోలీసులు చూసేసరికి పోలీసులు వచ్చి శకుంతలను అరెస్ట్ చేస్తారు. ఇక శకుంతల ఒక్కసారిగా ఇక వదిలిపెట్టను సిరి, నువ్వు నన్ను పోలీసులో పట్టిస్తున్నావు కదా, తిరిగి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి నీ జీవితం మీద దెబ్బ కొట్టబోతుండను అని విధంగా అంటుండగా ఈలోపు వెంటనే సిరి బాబుని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మ ఇక ఇలా చేసావు కదా, మళ్ళీ పగబట్టినట్టుగా ఉండదు కదా అని అంటుండగా ఈలోపు వెంటనే హర్ష ఇంటికి వస్తాడు. అక్క అని చెప్పేసి గట్టిగా పిలుస్తుండగా ఏంటి హర్ష అని చెప్పేసి సిరి అంటుంది. అక్క నీకో గుడ్ న్యూస్, అది నువ్వు చూస్తే చాలా సంతోషపడుతూ ఉంటావు. ఏంటి నీకు ప్రమోషన్ వచ్చిందా? లేదక్క, ప్రమోషన్ కంటే ఎక్కువ నీకొచ్చింది. ఏంటి ఒక్కసారి కళ్ళు మూసుకో అని చెప్పేసి దేవుడి దగ్గర కాంటాక్ట్ పెడతారు. కాంటాక్ట్ ఇక పేపర్ పెట్టిన తర్వాత అక్క దేవుని మొక్కున ఆ పేపర్ తీసి చూడక్క అని చెప్పేసరికి చేతిలో పేపర్ పట్టుకొని చూసి చాలా సంతోషపడుతూ తనకి కాంట్రాక్ట్ ఇచ్చారు అని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక సిరి ఏం జరుగుతుందో తెలుసుకుందాం.